హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ శివరామ్ యాదవ్ అండ్ వెల్కమ్ టు నోజ్వుడ్ సినిమా టాకీస్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మీకు నేను వినోద్ కుమార్ మరియు వాణి విశ్వనాథ్ లీడ్ రోల్ పోషించిన రాజధాని ఫైల్స్ మూవీ యొక్క రివ్యూ చెప్తానండి. ఈ మూవీ యొక్క లెంగ్త్ వచ్చేసి సుమారుగా 2 hours 40 minutes అండి. ప్రొడ్యూసర్ వచ్చేసి కంటంనేని రవిశంకర్ అండి. కథా స్క్రీన్ ప్లే దర్శకత్వం వచ్చేసి భాను అనమాట. ఈ సినిమాలో వినోద్ కుమార్ మరియు వాణి విశ్వనాథ్తో పాటు అఖిలన్, వీణ తదితరులు నటించారండి. ఓవరాల్గా మరి మూవీ బాగుందా అంటే మాత్రం నేను ఈ మూవీ రివ్యూని 3 రకాలుగా చెప్తానండి. ఒకటి వచ్చేసి అధికార పార్టీ, ప్రజెంట్ అధికారంలో ఉన్న పార్టీ ఏదైతే ఉందో వాళ్ళ తరపు నుంచి చూస్తుంది ఒకటి, అట్లాగే ప్రధాన ప్రతిపక్షం అంటే వాళ్ళు ఎవరన్నది మీకు తెలుసు, వాళ్ళ పేర్లు కూడా నేను ఇక్కడ ఏమీ చెప్పదలుచుకోలేదు, వాళ్ళ తరపు నుంచి. వీళ్ళిద్దరూ కాకుండా మూడో రకం అంటే దట్ మీన్స్ జస్ట్ ఒక మూవీ రివ్యూవర్గా నా ఒపీనియన్. టోటల్గా 3 ఒపీనియన్స్ ఇస్తాను. వీటిలో మీకు ఏది కన్వీనియంట్గా ఉంటే అది యూజ్ చేసుకోండి. ఓకే, ఇట్లాంటి సబ్జెక్ట్స్ని ప్రాపగాండా మూవీస్ అంటారండి. ప్రాపగాండా అంటే మరి ఏమీ కాదండి, సొంత డబ్బా అంటారు చూడండి, అదనమాట. అందుకు ఎగ్జాంపుల్గా యాత్ర 2, రామ్ గోపాల్ వర్మ వ్యూహం 2, అమ్మరాజ్యంలో కడపరెడ్లు, ఇట్లా ఈ మూవీస్ గురించి చెప్పుకోవాలన్నమాట. ఇది కూడా ఆ టైపు మూవీ అని చెప్తానండి. ఇక అధికార పక్షం తరపున చూస్తే ఈ మూవీ అస్సలు ఏం లేదు, అట్టర్ ఫ్లాప్ అని చెప్తారండి. సినిమాలో అంతా అవాస్తవాలు చూపించారని చెప్పేసి అంటారు. ఇక ప్రధాన ప్రతిపక్షం వైపు నుంచి చూస్తే కనుక రైతుల సమస్యలను చాలా బాగా ప్రస్తావించారు, వాస్తవాలని కళ్ళకి కట్టినట్టుగా చూపించారు. ఇక థర్డ్ వన్ అయినటువంటి మై ఒపీనియన్ అంటే మూవీ లాగానే చూడాలి అన్న ఉద్దేశంతో నేను రివ్యూ ఇస్తున్నాను. దయచేసి ఎవరు నెగిటివ్గా తీసుకోవద్దు. ఓకే, ఇక ఓవరాల్గా చూసుకుంటే నాకైతే మూవీ బిలో యావరేజ్ అనిపించిందండి. సినిమాలో వాస్తవాలు చూపించింది ఒక 20% మాత్రమేనండి. మిగతా 80% కూడా సినిమాటిక్ లిబర్టీస్ ఎక్కువ తీసుకుని, అంటే పర్టిక్యులర్గా అధికార పక్షం మీద బురద జల్లటానికి అన్నట్టుగా ఉంటాయన్నమాట కొన్ని సీన్లు. ఆడియన్స్ అవి క్లియర్గా కనిపెట్టేస్తారు. కాకపోతే రాజధానికి రైతులు భూములు ఇచ్చాక వాళ్ళ యొక్క మానసిక క్షోభ ఎలా ఉంటుందనేది మనకి కళ్ళకి కట్టినట్లు చూపిస్తారన్నమాట. ఓవరాల్గా అవైతే బాగున్నాయండి, పర్లేదు, బాగానే ఉంది. కాకపోతే ముందే చెప్పారు కానీ ఒక 20-30% మాత్రం రియల్ అనమాట. మిగతా 70% ఫిక్షన్ అనే చెప్పుకోవాలి. రియల్ లైఫ్ ఇన్సిడెంట్స్ని మూవీగా తీస్తున్నప్పుడు కొంత ఫిక్షన్ జోడించాలి, తప్పులేదు. కాకపోతే ఈ మూవీలో ఆ ఫిక్షన్ తాలూకు డోసు కొంచెం ఎక్కువైందని చెప్పాలండి. ఓవరాల్గా చూసుకుంటే ఇట్స్ ఎ డీసెంట్ అటెంప్ట్ అని చెప్తాను. ఇక సినిమా స్టోరీ ఆల్రెడీ చాలామందికి తెలిసిందే కాబట్టి నేనైతే స్టోరీ గురించి ఏమీ డిస్కస్ చేయదలుచుకోలేదు. ఇక యాక్ట్రెస్ యొక్క పెర్ఫార్మెన్స్ విషయానికి వస్తే ఈ సినిమాలో మనకు తెలిసిన మొహాలు వినోద్ కుమార్ గారు మరియు వాణి విశ్వనాథ్ గారు, వాళ్ళిద్దరు తప్ప మిగతా వాళ్ళు ఎవ్వరూ మనకు తెలియదు. వాణి విశ్వనాథ్ మరియు వినోద్ కుమార్ గారు ఇద్దరూ కూడా తమ యొక్క క్యారెక్టర్స్కి న్యాయం చేశారండి. రైతు దంపతులుగా చాలా బాగా నటించారు. ఇక వీళ్ళిద్దరి తర్వాత వినోద్ కుమార్ కొడుకు క్యారెక్టర్ చేసిన అఖిలన్ గారి పెర్ఫార్మెన్స్కి మనం కొద్దిగా కనెక్ట్ అవుతాం అనమాట. అతను ఒక ఎథికల్ హ్యాకర్గా చూపిస్తారు. అయితే సినిమాలో ఎక్కడ కూడా అతను ఎథికల్ హ్యాకర్ అన్నట్టుగా చూపించడానికి తగ్గ బలమైన సీన్లు అయితే ఏం లేవండి. తన క్వాలిఫికేషన్ ఇది అని చెప్పుకోవడానికే తప్ప ఎథికల్ హ్యాకింగ్ మీద పెద్దగా చేసిందైతే ఏమీ లేదు. కాకపోతే రైతుల పక్షాన పోరాడేటప్పుడు మాత్రం బాగానే పోరాడతాడనమాట. అందులోనూ అతని యొక్క డైలాగ్ డెలివరీ కూడా చాలా బాగుందండి. ఇక టెక్నికల్ డిపార్ట్మెంట్ విషయానికి వస్తే మణిశర్మ మ్యూజిక్ అందించినటువంటి పాటలు అయితే బాగున్నాయండి, పర్లేదు, మరీ సూపర్ ఏం కాదు. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ మాత్రం కొద్దిగా ఆ సీన్స్ని బాగా ఎలివేట్ చేసింది. కాకపోతే సెకండ్ హాఫ్లో స్క్రీన్ ప్లే దమ్ము లేకపోవటం వల్ల కొన్ని చోట్ల మ్యూజిక్ బాగా హెవీగా వచ్చేసింది కానివ్వండి, ఆ సీన్స్ తేలిపోయినాయి అన్నట్టుగా ఉందన్నమాట. ఓవరాల్గా చూసుకుంటే పాటల కంటే మణిశర్మ గారి బీజిఎం బాగుందని చెప్పాలి. ఇక కోటగిరి వెంకటేశ్వరరావు గారి ఎడిటింగ్ మాత్రం జస్ట్ ఓకేనండి. ఎందుకంటే సెకండ్ హాఫ్లో చాలా చోట్ల అనవసరమైనటువంటి సన్నివేశాలు ఉన్నాయండి. అందులోని మూవీ లెంగ్త్ సుమారుగా 2 hours 45 minutes అండి. అంటే ఇంటర్వెల్తో కలుపుకుని 3 hours అనమాట. ఎందుకనో స్టోరీ బాగా లాగ్ అయింది అనిపించింది నాకైతే. కాబట్టి ఎడిటర్ ఇంకొంచెం కత్తిరికి పనిపెట్టుంటే బాగుండేది అనిపించింది. ఓవరాల్గా మూవీ లెంగ్త్ ఒక 15 minutesకి తగ్గించుంటే బాగుండేది అనిపించింది నాకైతే. రమేష్ అందించినటువంటి సినిమాటోగ్రఫీ బాగుందండి. ఐరావతి రైతుల యొక్క ఆ ధర్నాలని, రాస్తారోకల్ని, ఓవరాల్గా విలేజ్ లొకేషన్స్ని ఆయన చాలా బాగా చూపించాడని చెప్పాలి. ఈ సినిమాకి కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం వహించిన భాను గారి విషయానికి వస్తేనండి, ఆయన ఎంచుకున్నటువంటి సబ్జెక్టు మంచిదేనండి. కాకపోతే దాన్ని తెర మీదకి ప్రజెంట్ చేసిన విధానంలో మాత్రం ఆయన అంతగా సక్సెస్ అవ్వలేదండి. కేవలం ప్రతిపక్షం యొక్క ప్రాపగాండానే మనకు చూపిస్తున్నారేమో అనిపించింది తప్ప సమస్యని తెర మీద అంత సమర్థవంతంగా ప్రజెంట్ చేయలేదనే చెప్పాలి. ఈ సినిమాకి నేను ఇచ్చేటటువంటి రేటింగ్ వచ్చేసి 2.5 అండి. నా ప్రజెంటేషన్ కనుక మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి,
షేర్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్ చేత కూడా మన యూట్యూబ్ ఛానల్ని కొంచెం సబ్స్క్రైబ్ చేయించండి. థ్యాంక్ యూ అండ్ జై హింద్.